దేవుని బిడ్డలారా, నీకున్న సమస్యలు, వ్యాధి బాధలు, కష్టాలు పోవాలి అంటే చీకటితోనే లేచి ప్రార్థించటం నేర్చుకో. దావీదు మహారాజు కూడా పెందల కాడ లేచి ప్రార్థించాడు. ఆ ప్రార్థన ద్వారా తనకు వస్తున్న శోధన, శ్రమలు, బాధలు, కష్టాలు జయించగలిగాడు. మరి నువ్వు కూడా ఇవన్నీ బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు జయించాలంటే యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ఆయన పాదాల చెంత చేరి చీకటితోనూ ప్రార్థిస్తున్నప్పుడు అవన్నీ కొట్టుకొని పోతాయి. అలాగే ఎప్పుడు చూడని ఆశీర్వాదం చూస్తావు. అలాగే అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావు. కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకుంటే ఆ ప్రార్థన ద్వారా ఎన్నో మనకు ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు చాలామంది చీకటితో లేచి ప్రార్థించలేకపోతున్నారు. కాబట్టి ఆ ఉదయకాలమైన ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం 4 సువార్తలు చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి, ప్రార్థన చేయండి, మేలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.